హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి స్పైసీ పెరుగు పులుసు చేసి చూపిస్తానండి. వెరీ ఈజీ, షార్ట్ కట్, వెరీ టేస్టీ. వీడియోలోకి రండి. చూడండి, దీనికి ఫస్ట్ ఇది ఆయిల్ అండి, కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు పొడి, తెల్లిగడ్డలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. పెరుగు అండి, ఇది కొంచెం నీళ్ళ కొంచెం దీనిలా కలుపుకోవాలి, మజ్జిగలాగా. ఇంకా ఇద్దరు మిరపకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం నానబెట్టుకోవాలండి, అంటే మంచి కలర్ వస్తుంది. అంతే, ఇంకేం ఇదండి మిరపకాయలు. కొంచెం వేస్తున్నాయి, చాలా కొంచెం స్పైసీగా. వెల్లుల్లి కొంచెం వేయాలండి, అంత వెల్లుల్లి, ఆయిల్ 3 వేసినాను కదండి, అది నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది గ్రైండ్ చేసిన పేస్ట్, ఇది దీంట్లో తీసి పెట్టుకున్నాను. ఇది గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ వేగిందండి, ఇప్పుడు ఇది ఈ గ్రేవీ వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ గురించి పసుపు వేసుకోవాలండి. కలర్ గురించి కొంచెం పసుపు వేసుకున్నాను, సాల్ట్. ఇది ఫ్రై అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు ఆయిల్ పైనకి రావాలి, అంతా కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పెరుగుని కొంచెం గట్టిగా మనం చిలుకోవాలండి. చిలుకుంటే చిక్కటి మజ్జిగ అవుతుంది. ఈ మజ్జిగని మనం దీంట్లో వేసేసుకోవాలండి, అంతే. ఈ మజ్జిగని ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయిందండి, చల్లగా అయింది కదా. ఇది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అండి. ఇంత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అంతే అండి. చూడండి, వేడి రైస్ తీసుకున్నాను అండి. వేడి రైస్ లోపల వేడి రైస్ అయినా పర్వాలేదు, చల్ల రైస్ అయినా పర్వాలేదు. చల్ల రైసే ఇంకా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అండి. ఇది కలుపుకున్నానండి, టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి, చాలా బాగుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ. ఇంట్లో ఉన్న పెరుగుతో చేసేసుకోవచ్చు. ఓకేనండి, బాయ్ అండి.